ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాయర్ గారి దగ్గర నీ నంబర్ తీసుకుని వీలు చూసుకుని నేనే నీకు ఫోన్ చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. సరేనమ్మా, ఉంటాను. థ్యాంక్స్ లాయర్ గారు. అక్కడ ప్రాసెస్ అవ్వగానే కబురు పెడతానమ్మా. అలాగే సార్. వస్తానండి. మంచిది. చాలా థ్యాంక్స్. గాయత్రి విషయం అమ్మకు అస్సలు తెలియకూడదు. ఎలా అయినా గాయత్రి మీద పడిన నిందని తొలగించి ఆ కుటుంబంలో ఒకరిని చెయ్యాలి. తాతయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అమ్మా, పెద్దమ్మ త్వరలోనే తిరిగి వచ్చేస్తుందంట. రానివ్వవే. గంగక్క ఇక్కడికొచ్చేసరికి ఆ గాయత్రి జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాను. ఈ పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలి అంటే మాట్లాడరేంటి? అసలు ఈ పెళ్లి చూపులు సెట్ అయితే ఏమవుతుందో తెలుస్తుందా? తెలిసే. మనం ప్లాన్ చేసినా చేయకపోయినా మన సుపుత్రుడున్నాడుగా, ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు. ఏరా, బామ్మ ఆస్తి మొత్తం ఆ బాలాగాడికి వాణ్ణి చేసుకునేదానికి దారాదత్తం చేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? మరి ఏం ప్లాన్ చేశావురా? ప్లాన్ చెప్పరా అంటే అటు ఇటు పిచ్చి చూపు చూస్తావేంట్రా? అక్కడ ఏం కనబడుతున్నాయి? నాకైతే మన కార్లే కనిపిస్తున్నాయి. నాకు అవే కనిపిస్తున్నాయి. నా ప్లాను ఆ కార్లు, ఈ లిక్విడ్. ఈ లిక్విడ్ని బాలా ఉన్న కార్ మీద చల్లండి. మిగిలిన ప్లాన్ నేను చూసుకుంటా. ఈ లిక్విడ్ వల్ల ఏమవుతుందిరా? ఈ లిక్విడ్కి పెట్రోల్ కంటే మండే గుణం 10 రెట్లు ఎక్కువ. అర్థమైందిరా. పెళ్లి చూపులు ఆపడమే కాదు, బాలాగాడి ప్రాణాలనే ఆర్పే ప్లాన్ వేశావన్నమాట. ఏది నాకొకసారి ఇవ్వరా? ఎందుకే, నువ్వు తీసుకెళ్ళేస్తావా ఏంటి? వస్తాను గాయత్రి. నేనేమి అంత తెలివి తక్కువదాన్ని కాదు. ఈ నేరాన్ని ఎవరితో చేయించాలో, ఎవరి మీదకి తొయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో తెలియదు. శుభకార్యం కోసం వెళ్ళిన వాళ్ళు వచ్చి చావు కార్యం చెయ్యాలి. చూస్తారుగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది కారేనా? అసలు ఈ దుమ్మేంటి, ధూళేంటి? మేమందరం అసలు ఈ గుడికి వెళ్ళాలి. ఈ కార్లు చూస్తే మన్ను మసానంలా ఉన్నాయి. ఈ పనోళ్ళకి ఊరికే జీతం ఇస్తున్నాం. అవసరానికి ఒక్కళ్ళు కూడా రారు. ఏం చెయ్యాలి? అయ్యో, ఏమైందత్తయ్య? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏముందిలేమ్మా, ఎంత కాదనుకున్నా నీతో వరసలు పెట్టి మాట్లాడుకోవాల్సిందేగా. మీ బావగారికి పెళ్లి చూపులు, గుడికి వెళ్ళాలి. ఇదిగో ఈ కార్లు చూస్తే అన్నీ మన్ను మసానంలా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బావగారికి పెళ్లి చూపులా?
కార్ని నేను క్లీన్ చేస్తాను అత్తయ్య. నువ్వు కడగాలనేనే నేను ఇలా మాట్లాడింది. చెయ్యి చెయ్యి. సారీ అత్తయ్య. ఇటు. గాయత్రి, ఏం చేస్తున్నావు? నువ్వు కార్ క్లీన్ చేస్తున్నావేంటి? అక్క, బావగారికి పెళ్లి చూపులంట, అందుకే ఈ కార్లు క్లీన్ గా లేకపోతే క్లీన్ చేస్తున్నాను. కార్లు క్లీన్ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా. ఏ మీ చెల్లెలు కార్లు కడిగితే ఏమైనా కందిపోతుందా? కందిపోతుందని కాదండి, దానికి ఇలాంటి పనులు అలవాటు లేదు. చేస్తేనే కదమ్మా ఏ పనులైనా అలవాటయ్యేది. అయినా దానికి ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? డ్రైవర్లు ఉన్నారు కదా. ఈ రోజు ఎవరూ రాలేదు. అయినా నేనేమి మీ చెల్లికి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పలేదమ్మా. తనంతట తానే కార్లు కడుగుతాను అంది, కడుగుతోంది. కావాలంటే అడుగు. ఏమా చెప్పు. అవునక్క, నేనే కడుగుతానని చెప్పాను. సరే ఉండు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వెందుకులే అక్క, నేను చేసిస్తాను కదా. పర్వాలేదు, ఏం కాదు. తొందరగా కానివ్వండి, నేను లోపలికి వెళ్ళొస్తాను.